నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రశ్న. వైసీపీ అంటే నేరస్తులకు కొమ్ము కాసే పార్టీ నక్కా ఆనందబాబు మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి. గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగల, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం, పుట్టిన ఊరు, పుట్టిన కులం, తల్లి తండ్రి, వీళ్ళ మీద ఒక ప్రేమ, సెంటిమెంట్ ఉంటుంది. కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్రగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీల్లో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక పిలుపు ఇచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది, కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. వైసీపీ అంటే నేరస్తులకు కొమ్ము కాసే పార్టీ నక్కా ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి.
లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లలను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళని పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో వాళ్ళని పట్టుకెళ్ళిన మా ప్రభుత్వంలో కాదు, నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలీదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలేదు కానీ అందాల పోటీలలో మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంత్రివర్గం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, గాంధీ భవన్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా పోయి ఎంజాయ్ చేసారు. 200 కోట్ల ఖర్చు పెట్టి. మరి అందాల పోటీలు 70 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా బయటకు పోలే. కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీల నుంచి మధ్యలోనే ఒక మహిళ పోయింది. అంటే మధ్యలోనే పోయింది అని అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి అంటే ఒక అందంగా ఉంటేనే ఈ పోటీలలో పాల్గొన్నారు. వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది. వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు. ఆ మహిళ మధ్యలోనే పోయిందంటే ఎందుకు పోయింది అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు, వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో ఒక వేషాలలాగానో అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడి పడితే అక్కడికి తీసుకెళ్ళడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నదా? ఆయనకు అసలు మతి భ్రమించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిర్రు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు.
అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉండా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక మహిళ ఆమె మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి అమృత్ స్కీమ్ కింద ఎన్నైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మరి కార్పొరేషన్లు ఉన్నాయో ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వర్కులు నత్తనాడుగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఇన్ని స్కీమ్స్కి అమౌంట్ వచ్చినా కానీ ఎక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు, డంప్ యార్డ్ కోసానికి ల్యాండ్ అలొకేషన్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్టీపీ ప్లాంటు ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ చేస్తారో అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ కట్టడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏదైతే కార్పొరేషన్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీలు అయినా గ్రావిటీతోని వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు చేసే పనులు ఏమవుతున్నాయంటే ఇంతవరకు ఎక్కడ ఏ మున్సిపాలిటీల్లో ల్యాండ్ అలొకేషన్ చేయకపోవడం చాలా దారుణం. గత ప్రభుత్వం తీసుకుంటే ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఫేజ్ 1 కింద 833 కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ కూడా మిషన్ భగీరథకు బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఏంటంటే మీరు కొత్త మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నారు. మరి మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నప్పుడు మున్సిపాలిటీకి అవసరమైన సదుపాయాలు ఏమేమి కావాలి? ఈ అమృత్ స్కీమ్ కింద ఇంత అమౌంట్ వస్తూ ఉన్నది, ఇంత అమౌంట్ను కరెక్ట్ యూటిలైజేషన్ ఎందుకు చేస్తలేరు? దీనికి మిషన్ భగీరథ కింద ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జల్ జీవన్ కింద పైప్ లైన్స్ అయినా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అయినా ఎస్టీపీ ప్లాంట్స్ అయినా లేదా డంప్ యార్డ్లు అయినా ఈ డంప్ యార్డ్స్ కోసానికైనా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళన్నీ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి ఓ నార్త్కి పోతుంది, ఒకటి ఈస్ట్కి పోతుంది, ఓ వెస్ట్కి పోతుంది. ఒక ఎస్టీపీ ప్లాంట్ కట్టిరనుకో ఎక్కడ ఏ మూలకైనా గ్రావిటీ ఆఫ్ వాటర్ అక్కడ పోతూ ఉంటుంది. ఆ వాటర్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్తో చెట్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తో పొల్యూషన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్తోని ఏదైతే ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారో మందులు యూటిలైజ్ చేయకుండా దీంతో మనం యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు యూటిలైజేషన్ చేసుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా వీళ్ళు ఉన్నారు. కనీసం ఈ 12 నగరాలు ఏదైతే ఎంపిక చేసిరో ఆదిలాబాద్, మన కార్పొరేషన్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ ఈ 12 నగరాల్లో ఈ ప్రవేశపెట్టిన తర్వాత కూడా మొన్న మున్సిపల్ 66 అక్కడ అమౌంట్ కరెక్ట్ వర్కులు కంప్లీట్ కాలే. అదేవిధంగా రెండో పథకం కింద 12 మున్సిపల్ కార్పొరేషన్లు 66 ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేశారు. 833 కోట్లు ఇచ్చిన తర్వాత దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4000 మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 5గురు ఈ మహమ్మారికి బలయ్యారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం 4026 యాక్టివ్ కేసులు కోవిడ్ కేసులున్నాయి. దేశంలో నమోదవుతున్న కేరళలో ఇక కేసుల సంఖ్య అగ్రస్థానంలో కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజు కేరళలో 171 కొత్త కేసులు వెలుగు చూడగా రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇక 1416కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కోవిడ్ కేసుల సంఖ్య గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్తగా 124 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు పెరిగింది. మహారాష్ట్రలో తాజాగా 69 కొత్త కేసులు నమోదవగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరింది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 11 కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉంది. ఇక ICMR వివరణ దేశంలో ముఖ్యంగా దక్షిణ పశ్చిమ భారత రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహాల్ సోమవారం ధృవీకరించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్ తీవ్రమైనవిగా వక్రీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. మేము పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజీవ్ బహాల్ తెలిపారు. నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి సిఆర్ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోని మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, కార్నికల్ క్యాన్సర్ ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, డిప్యూటీ డాక్టర్ శోభా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం బద్రీనాథ్, కైలాష్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మహిత డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కష్టపడే వాళ్ళని, రోజు పనిచేసే వాళ్ళని, మాకేం రోగాలు రావాలనుకుంటున్నాం ఉంటాయి. డే టు డే దేశవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేదా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సర్ కావచ్చు, చాలామంది చనిపోతుంది. ఎర్లీ డిటెక్షన్, క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా 20 నుంచి 50 లక్షల రూపాయలు వాడు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకి చచ్చిపోవడం తప్ప బతకాల్సిన. ఇవాళ మహిళలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆధారంగా మారిపోతుంది. ఆస్కారం ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఆ క్యాన్సర్ని ఎదురుగా డిటెక్ట్ చేయాలి అక్యూస్ ఈ ప్రాంత ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు నొప్పున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగా ఉండండి అని కాకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకు మీరు వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మల్కాజిగిరి జిల్లాలో రాజకీయాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, ఇష్యూ కాదు. వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ పిహెచ్సీలు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు, లేదా చిన్న చిన్న సబ్ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇంట్లో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, ఇతర కావచ్చు, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ వచ్చింది. తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతులు మేము ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డ్ ఆర్ఓఆర్ చట్టం 2025 రెవెన్యూ సదస్సులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని ఈరోజు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మడి నర్సయ్య, చేవూరు రాజేశం గుప్తా, పందిర్ల సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సాహెబ్, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సబీరా గౌస్ బేగం, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రామరెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూములపై ఎలాంటి సమస్యలు ఉన్న దరఖాస్తులను ఎల్లారెడ్డిపేట డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. భూ సమస్యలపై ఎలాంటి సమస్యలున్న అట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఇలా అన్నారు. ఇక్కడ వాళ్ళ భూములు ఉన్నా కూడా అప్పుడు గొల్లపల్లిలో మన మాధవరెడ్డి బాబు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. గొల్లపల్లి గ్రామంలో అవి మండలాఫీసుడు తిరిగినా కూడా పనులు కాలేదు. ఇప్పుడు అటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవి సరిచేసి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విలేజ్లో గ్రామసభ పెట్టి ఆ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ రైతులంతా గమనించి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉన్న వాటిని ఎవరు పరిష్కరిస్తారు? కోర్టు భూములు కూడా అవి వాస్తవంగా ఏమన్నా ఉంటే అది కోర్టు ద్వారా పోవుడు అవసరం లేకుండా అవి కూడా ఇక్కడనే సెట్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిండు. అవి ఎందుకంటే వీళ్ళతో కాక మీరు కోర్టు కోరని చెప్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు. కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలు ఏం లేవు. అవి ఇక్కడ కాకుండా ఎంఆర్ఓ దగ్గర కాకుంటే ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర,
కలెక్టర్ దగ్గర కాకుంటే మనకి ఇంకొక కమిషనర్ దగ్గర అవకాశం కూడా ఇచ్చిండ్రు. ఈ వీళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక 2 నెలల కంప్లీట్ చేసి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది వస్తే కోర్టు వివాదంలో ఉన్న జాగాలు మా ద్వారా కాదు కోర్టు ద్వారానే చూసుకోవాలని చెప్పేసి అని అట్లాంటి ఏమైనా బాగా లిటికేషన్ ఉన్నాయి మాత్రము కోర్టు ద్వారా, కానీ మిగతాయి మామూలు అన్నీ నువ్వు వట్టిగా వాళ్ళు వీళ్ళు పెట్టుకున్న వివాదాలు ఉంటే మాత్రం చేసి పారేస్తారు. అది ఏం చేస్తారంటే నీ పేరు మీద ఉండి నాకు రాలేదు అంటే వాస్తవంగా ఆ విలేజ్ పోతారు, విలేజ్లో ఎంక్వైరీ చేస్తారు, ఓ 4 పెద్ద మనుషులను తీసుకుంటారు, వాళ్ళ ద్వారా వాగ్మూలాలు తీసుకొని దాన్ని స్టడీ చేసి పంపించడం జరుగుతుంది. అప్పుడు మీకు పట్టాలు ఇస్తారు వాళ్ళు. గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొని వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రైతులకు ఉండేటువంటివి. ఇప్పుడున్నటువంటి రైతుల ఇబ్బందులన్నీ కూడా ఈ ప్రభుత్వం తీర్చాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ధరణిని పక్కకు జరిపి భూభారతి అనేటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టం లోపల తహసీల్దార్లకు కానీ ఆర్డీఓలకు కానీ జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయి లోపల అధికారం ఇచ్చి ఏ రైతుకు ఎక్కడ సమస్య లేకుండా రైతుకు భూమి అంటే ఒక విలువ, ఒక ఎకరం భూమి ఉన్నది అని అంటే ఒక ఆత్మగౌరవం రైతుకు. అటువంటి రైతులు గత 10 సంవత్సరాల నుండి కనీసం పేరు తప్పుపడ్డ మార్చలేనటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఆ పేరు మార్పు కూడా ఈరోజు తహసీల్దార్ ఆధ్వర్యం లోపలనే జరగడానికి ఈరోజు వీలున్నది. కొంతమంది సాదా బైనామాల మీద చేసుకున్నటువంటి భూములు చాలా కాలం నుంచి తెల్ల కాగితాల మీద కానీ నోటరీల మీద కానీ భూములు రాసుకొని ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మరి గతం లోపల చాలా భూములు నా పేరు మీద ఉన్నటువంటి భూమి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రశ్న. వైసీపీ అంటే నేరస్తులకు కొమ్ము కాసే పార్టీ నక్క ఆనందబాబు మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతా సెలవు ముగిస్తాయి.